పిల్లల భవిష్యత్తు విద్య ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ అన్నారు. జిల్లాలోని పోలీసు కుటుంబాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం నగరంలోని పోలీసు కళ్యాణ మండపంలో నిర్వహించారు. మీరే గమనించగలుగుతారు. ఈ అరిచేతుల కింద 2 గీతలు ఉంటాయి, అవి గమనించండి. వేళ్ళని దగ్గరికి పెట్టి ఇలా పెట్టండి. పెట్టి ఈ 2 అరిచేతుల్లో గీతల్ని 2 కలపండి. ఈ 2 అరిచేతుల్లో ఉండే గీతల్ని దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టండి. ఇలా పెట్టి 2 ఈక్వల్ చేసి దాన్ని ఇలా క్లోజ్ చేయండి. దయచేసి చేతుల్ని ఇంక కదిలించకండి. చేతుల్ని ఇంక కదిలించకుండా నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. అక్షరాల మీద ఉంచండి. నేను చెప్పిన ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఎడమ చేతి మధ్యవేలు కుడి చేతి మధ్యవేలు కంటే పెద్దది అయి ఉండొచ్చు. ఒక ఆప్షన్. ఏకాగ్రత మీ మనసులో ఉంది. మీ ఏకాగ్రతనంతా కాన్సన్ట్రేట్ చేసి, అంటే 2 సమానమైన వాళ్ళు ఏదో ఒక చేయిని, ఏ వేలైతే చిన్నదిగా ఉందో ఆ వేలు ఉన్న చేతిని ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గమనించండి. 3 ఆప్షన్స్. మరొకసారి చెప్తున్నాను. గ్రో, తీక్షణంగా దృష్టి మొత్తాన్ని కేంద్రీకరిస్తూ అట్లానే ఈ 2ని కలపండి. ఈ గీతల్ని కలుపుతూ 2ని పెట్టి ఒక్కసారి ఇలా పోలీస్ కుటుంబాలలో ప్రధానంగా ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా డ్యూటీలు ఉంటాయని, శ్రద్ధగా చదివించడానికి ఇంట్లో తల్లిపై బాధ్యత ఎక్కువగా ఉంటుందని ఎస్పీ అన్నారు. పిల్లలను శ్రద్ధగా చదివించి వారి ఉన్నత భవిష్యత్తుకు తీర్చిదిద్దే బాధ్యత వారిపైన ఉందని, అందుకోసం విద్యార్థులు కూడా తల్లిదండ్రుల ఇబ్బందులను అర్థం చేసుకుని బాగా చదివి ఉన్నత స్థానానికి వెళ్లాలని అన్నారు. ఏదైనా అవసరమైతే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. 1 నుండి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలో ప్రథమ మార్కులు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. వెల్ విషర్ శంకర్ మోటివేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు, ఏఆర్ఎస్పీ అశోక్ బాబు, పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుర్తింపుగా, ఫెలిసిటేషన్గా ఏదైనా సర్టిఫికెట్ కానీ ఏదైనా గిఫ్ట్ వస్తే అదే మోటివేషన్గా తీసుకొని నేను ఇప్పటి వరకు రాగలిగాను. సో అదే ఆపర్చునిటీ మీ అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ పిల్లలు అంటే చాలా నెగ్లెక్టెడ్గా ఉంటారు. ఎందుకంటే 1/2 ఆఫ్ దేర్ పేరెంట్, ఫాదర్ అందరూ వేరే చోట వెళ్ళిపోతారు, ఎప్పుడు డ్యూటీకి వెళ్తారు వస్తారు తెలియదు. కానీ నిన్న లిస్ట్ చూస్తే అందులో చాలామంది పోలీస్ పిల్లలు కూడా కరికులంలో కూడా, ఎక్స్ట్రా కరికులంలో కూడా, స్పోర్ట్స్లో కూడా చాలా మంచి ప్రతిభ చూపించారు. సో దీనికి మేము ఖచ్చితంగా ఏదో ఒకటి రూపంలో సన్మానించాలి. సో ఇదే మీకు మోటివేషన్ తీసుకొని ముందు వెళ్ళాలి. ముందు వెళ్ళాలంటే ఏంటి, మీరు అందరూ యూఎస్ వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలి అలాంటివి లేదు. మీకు నచ్చిన ఫీల్డ్లో. సో మీలో రేపు ఎవరైనా మంచి లాయర్ ఉండొచ్చు, మంచి క్లాసికల్ సింగర్ అవుతారు, ఆర్ కొంతమంది స్పోర్ట్స్ పర్సన్గా కూడా తయారవుతారు. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పలేను, కానీ ఈరోజు కనీసం నేను మీ సపోర్ట్